మనం మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం మన ఛానల్లో. ట్విట్టర్‌లో ఉండేటువంటి ఫ్యాన్స్ గాని, ఆళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటదంటే 80-90% ఆఫ్ ద మెంటాలిటీ ఎనీ హీరో ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా, బాలకృష్ణ ఎవ్వరి ఫ్యాన్ బేస్‌లో అయినా 85% ఆఫ్ మెంటాలిటీస్ నిబ్బా నిబ్బి మెంటాలిటీస్. ఆళ్ళు ఏజ్ ఎంతైనా ఉండనివ్వండి గానీ, ఆళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఎదుటివాడిని ఎదుటివాడి హీరోని, ఎదుటివాడు ఇష్టపడే హీరోని ఏదో ఒకటి చేసి డ్రాగ్ చేయాలి. దాన్ని బ్యాడ్ చేయాలని. ఈరోజు 4 ఇంపార్టెంట్ పాయింట్స్‌తో తెర మీదకి తీసుకొచ్చి ప్రభాస్ యాంటీ నేషనల్, ప్రభాస్ ఒక భారతదేశ ద్రోహి, యాంటీ నేషనల్ అంటే ఏంటి, దేశ ద్రోహి కింద వీళ్ళు చిత్రీకరించేటువంటి థింగ్ చేస్తున్నారు. సో దీన్ని మనం అనాలిసిస్ చేద్దాము. ఎంత మూర్ఖంగా ఉంది అనాలిసిస్, వాళ్ళు చెప్పిన పాయింట్స్ అనేది మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్క లైక్ ఇవ్వండి, మా టీం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ మీద ప్రభాస్ రియాక్ట్ అవ్వలేదు అని. డెఫినెట్లీ నేను కూడా ప్రభాస్ రియాక్ట్ అవ్వాలని కోరుకుంటా. నాకు చాలా ఇష్టమైన ఎంఎస్ ధోని, నేను చాలా పెద్ద ఫ్యాన్, మనకు తెలుసు అందరికి. ఎంఎస్ ధోని కూడా రియాక్ట్ అవ్వలేదు, నేను కూడా చాలా బాధపడ్డా. నీకు ఒక స్టోరీ పెట్టొచ్చు, ఒక పోస్ట్ పెట్టొచ్చు, ఒక రీల్ పెట్టొచ్చు, ఒక చిన్న ట్వీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏమీ చేయలేదు ప్రభాస్ కానీ, ఎంఎస్ ధోని కానీ. నేను కూడా చాలా బాధపడ్డా. పిఆర్ టీమ్స్ ఏం చేస్తున్నాయి వీళ్ళకంటూ, ప్రతి హీరోకి, ప్రతి క్రికెటర్ కి, ప్రతి పొలిటీషియన్ కి మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ కి పిఆర్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళే మాక్సిమం ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఎవరైనా పుట్టినరోజులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ వచ్చినప్పుడు, వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ట్వీట్లు వేయడము, లేకపోతే ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం. ఖచ్చితంగా ఇదొకటే కాదు, ఈ దేశంలో జరిగేటువంటి మాక్సిమం అరాచకాల విషయంలో సెలబ్రిటీస్, ఎస్పెషల్లీ క్రికెటర్స్ అండ్ పొలిటీషియన్స్ అండ్ సినిమా వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే అని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటే. ఎందుకంటే అలా రియాక్ట్ అవడంలో ఒక బేసిక్ డిస్కషన్ ఇది స్టార్ట్ అవుతుంది, ఒక వెర్చు, ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. అట్లా రెస్పాండ్ అవ్వడం, క్వశ్చన్ చేయడం, దాని గురించి మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మానవాళి చరిత్రలో సొల్యూషన్స్ అన్ని మాట్లాడుకోవడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల, క్వశ్చన్ చేయడం వల్ల వచ్చే సొల్యూషన్స్ అన్ని. ఈ రోజు మనం ఈ ఈ పొజిషన్ ఉన్నామంటే దీని వల్లే వచ్చాయి. దాన్ని చంపేస్తూ నాగరికతలో వెనక్కి వెళ్ళిపోవడం అంటే రెస్పాండ్ అవ్వకుండా ఉండడం. కాబట్టి ప్రభాస్ రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది. డెఫినెట్లీ అందులో డెఫినెట్లీ ఆ పాయింట్ నేను సపోర్ట్ చేస్తా. కానీ రెస్పాండ్ అవ్వని ప్రతియోడు యాంటీ నేషనల్, ప్రతియోడు దేశద్రోహం అనుకోవడం అనేది అంతకు మించి దరిద్ర మెంటాలిటీ ఎవరికి ఉండదేమో. రెస్పాండ్ అవ్వలేదు, అయితే బాగుంటది ప్రభాస్, అవ్వాల్సిన బాధ్యత మీకుంది ప్రభాస్ అని ఆయన క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. కానీ అవ్వలేదు కాబట్టి నువ్వు దేశద్రోహి అనేటువంటిది మాత్రం అంతకు మించి మూర్ఖత్వం ఇంకొకటి లేదు. రెండోది, ఇది ఆ సినిమా ఆది పురుష్ మూవీ, ఓం రౌత్ అనేటువంటి ఒక ఒక మెహర్ రమేష్ గారి పెదనాన్న గారి అబ్బాయి తీసినటువంటి ఓం రౌత్ తీసిన ఆది పురుష్ మూవీ. ఆ మూవీ తీసాడు కాబట్టి ప్రభాస్ దేశద్రోహం అంటే యాంటీ నేషనల్ అంటారు. దాంట్లో వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఆ మూవీలో విలన్ ని, సైఫ్ అలీ ఖాన్ ని ఒక ముస్లిం లాగా రావణుడిని చూపించడం, రావణ బ్రహ్మయ్యుడిని మీట్ అది ఇవ్వటం, ప్రభాస్ లుక్ బాగుండకపోవడం, రామాయణాన్ని మొత్తం చెడగొడదాం అని, బ్యాడ్ చేద్దాం అని తీశారు. బేసిక్ గా ఆ మూవీకి సంబంధించి ప్రతి ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయి ఉన్నా, బాహుబలి లాగా బ్లాక్ బస్టర్ అయితే అది రాజమౌళికి క్రెడిట్, ప్రభాస్ది కాదు. ఎట్లయితే ఈ ఆది పురుష్ పోయింది, ఇది ఓం రౌత్ క్రెడిట్. ఎందుకంటే ఓం రౌత్ దీన్ని ఒక మార్వెల్ లాగా, ఒక డీసీ లాగా చిన్నపిల్లలందరికీ రామాయణాన్ని అలవాటు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చాడు. గ్రాఫిక్స్ టీమ్ మొత్తం దాన్ని కంప్లీట్ గా చెడదొబ్బి చేతిలో పెట్టింది. దాంట్లో ప్రభాస్ యొక్క బాధ్యత ఏమీ లేదంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఒక ఒక హీరో, ఇప్పుడు ప్రభాస్ లాంటి ఒక 200 కోట్లు తీసుకుంటాడు, ఓం రౌత్ ఒక ఒక 20 కోట్లు ఎంత తీసుకుంటాడు. మొత్తం సినిమా బడ్జెట్ 8 కోట్లు ఉంటుంది, 400 కోట్లు ఉందనుకోండి. సో 400 కోట్లు పెట్టి రామాయణాన్ని నెగిటివ్ గా చేయటానికి అంత ఓపికలు ఎవరికి ఉన్నాయి? రామాయణాన్నే కాదు, ఖురాన్ అయినా, లేకపోతే బైబిల్ అయినా, లేకపోతే అలాంటి వేరే మతాలకు చెందిన సిక్ సంబంధించిన గురు గ్రంథ్ సాహెబ్ నైనా, దేన్నైనా బ్యాడ్ చేసే పని కట్టుకుని ఎవడన్నా సినిమాలు తీస్తాడా? అంత మూర్ఖంగా ఎవడన్నా ఉంటాడు? నిజంగా అట్లా తీసేవాడైతే కలికి లాంటిది తీస్తాడా? బాహుబలిలో శివుడి సీన్ ఎవడన్నా చేయగలడా? ఆ సీన్ చూస్తే మెంటలెక్కిపోదు. శివుడి ఇది ఎత్తడం గాని, బాహుబలి 2 లో శివుడి మీద వచ్చే ఆ విభూతిని ఇట్లా బాడీకి తీసుకు, ఇదంతా కూడా చక్కగా ఏ రోజు ఏ మతం గురించి నెగిటివ్ గా మాట్లాడినోడు ఒక పర్ఫెక్ట్ ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు ప్రభాస్. సినిమాల మీద మాత్రం ఎక్కువగా దృష్టి సినిమాల మీద పెడుతూ ఉంటాడు. తనకి ఏదో సిగరెట్లు ఇష్టం, కాల్చుకుంటాడు, అంతేగాని ఎక్కడ ఏ మతం గురించి, ఓన్లీ హిందూయిజం కాదు, వేరే ఏ మతం గురించి ఎప్పుడు ఏం మాట్లాడినోడు ఇలా సడన్ గా దేశద్రోహి అయిపోయాడు. ఈ రీజన్ తో, ఈ రీజన్ సడన్ గా వచ్చింది అంటే చెప్తున్నాగా. ఈ ట్విట్టర్ నిబ్బగాళ్ళు, ఈ ఇన్స్టాగ్రామ్ నిబ్బగాళ్ళు గోల ఏంటంటే, తెల్లారిన దగ్గర నుంచి నాకు అల్లు అర్జున్ ఇష్టం లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్ని, అల్లు అర్జున్ గురించి 4 సోది ముక్కలు, లేకపోతే నాకు ప్రభాస్ ఇష్టం లేదు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని, లేకపోతే నాకు అల్లు అర్జున్ ఇష్టం లేదు, ప్రభాస్ ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు, మహేష్ ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఎన్టీఆర్ ఇష్టం లేదు, రామ్ చరణ్ ఫ్యాన్, ఈ గోల్లో తప్ప దేశంలో ఏం జరుగుతుంది, పహల్గామ్ అటాక్ ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ప్రభుత్వాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చేయాలి, గతంలో కాంగ్రెస్ ఏం పేకలైపోయింది, ఇప్పుడు బీజేపీ కూడా ఏం పేకలైపోతుంది, ఇట్లాంటి ఉంటే రేపు మనం కూడా బలవుతాం కదా, మన తాలూకు వాళ్ళు బలవుతాడు కదా, ఈ మెంటాలిటీ పోయింది. ఎంతసేపు
హీరోలు, పొలిటీషియన్స్ వీళ్ళ అవతలని తిట్టుకోవడం ఇది. పొలిటీషియన్స్ మీద లాజికల్ గా క్వశ్చన్ చేయాల్సిన మనం హీరోల వరకు స్టక్ అయిపోయి బతుకుతాం ఇది. ఇది రెండో రీజన్. చాలా మూర్ఖంగా అనిపించింది ఈ రీజన్ అయితే. ఫస్ట్ రీజన్ ని మనం దేశద్రోహాలను, సెకండ్ రీజన్ అయితే అసలు కన్సిడర్ కూడా చేయలేం. మూడోది ఇమాన్ మీన్ తీసుకోవడం. ఈ ఏదైతే ఫౌజీ మూవీ తీస్తున్నారో అనురాగ్ ఇప్పుడు అది ఆబ్వియస్లీ ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి మూవీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి కథ కూడా. అయితే ఇమాన్ మీన్ తీసుకోవడం ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి ఇష్టం లేదు. బట్ అది పెద్ద మహాపాపం అన్నట్టు నాకేమనిపించలేదు. ఇమాన్ మీ కూడా చాలా క్లియర్ గా చెప్పింది మొన్న, ఇండో అమెరికన్ వ్యక్తిని తప్ప నాకు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు లేవని. పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కడు దుర్మార్గుడు అని ఇండియన్స్ అనుకోవడం, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు దుర్మార్గుడు అని పాకిస్తాన్ అనుకోవడం, ఇంతకు మించి దరిద్రం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి ఈ దరిద్రాన్ని. పాకిస్తాన్ పేరు చెప్పగానే అక్కడ అందరూ టెర్రరిస్ట్ ఇట్లా గనులు పట్టుకుంటారు, దేశం మొత్తం అనుకున్న వాళ్ళం మేము. ఇండియన్స్ గురించి కూడా పాకిస్తాన్ అట్లాగే అనుకుంటారు చిన్నప్పటి నుంచి. సో నిజానికి వాళ్ళు కూడా మనుషులు, మనం కూడా మనుషులు. ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు, ఇక్కడైనా అక్కడైనా ఉండేటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉండే దరిద్రగొట్ట టెర్రరిస్టులు, నీచుల్ని, ఆ దుర్మార్గులు పెంచి పోషించడం వల్ల మన దేశానికి వచ్చేటువంటి ముప్పు వల్ల మనం ఆ దేశాన్ని హేట్ చేస్తున్నాం తప్ప అక్కడ ఉండేటువంటి ప్రజానీకంతో 90% ప్రజానీకంతో మనకేం ప్రాబ్లం ఉంటుంది. మన దగ్గర ఉండేటువంటి 99% ప్రజానీకంతో వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది, ఏముండదు. సో అక్కడి నుంచి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం యుక్త వయసులో ఉన్నప్పుడే, యూత్ గా ఉన్నప్పుడే వెళ్ళిపోయినటువంటి ఇద్దరు ఆడా మగకి పుట్టినటువంటి ఒక పిల్ల ఇమాన్వి అక్కడే పెరిగి యుఎస్ లోనే పెరిగి యుఎస్ లో సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఈ సినిమాలో అతను అసలు ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఎప్పుడో పెట్టుకున్నారు. అది కూడా పాకిస్తాన్ ఇండియా లవ్ స్టోరీ కాబట్టి అది కూడా ఎప్పుడు యాష్ రాజ్ మూవీస్ ఉంటాయి, స్పై మూవీస్, స్పై యూనివర్స్. దాంట్లో ప్రతి స్టోరీ ఇదే కదా. అవతల నుంచి పాకిస్తాన్ నుంచి ఒక లవ్, ఇక్కడ నుంచి ఒక లవ్, ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారు. ఇదే కదా కాన్సెప్ట్. సో ఇంకా ఆ సినిమాలు తీసిన వాళ్ళందరినీ దేశద్రోహులు అంటా కూర్చుంటాం. మూర్ఖత్వం అనమాట. అదే చెప్తున్నా, ఏదో ఎదుటి వాళ్ళని ఏదో అనేయాలని తప్ప అసలు లాజిక్ గానీ ఒక ఆలోచన విధానం కానీ ఏమన్నా దానికి మరి రీట్వీట్లు ఇది ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ తయారైంది. నాలుగోది ప్రభాస్ ఎప్పుడు ఓట్ వేయలేదంట. డెఫినెట్లీ భారతదేశంలో సిటిజన్ గా ఉన్నోడు అటు ప్రభాస్ దగ్గర నుంచి మీ వరకు నా వరకు ఎవరైనా సరే ఖచ్చితంగా ఓటు వేయాలి. అది మన బాధ్యత. అది వేయకపోవడం పట్ల ఈ రోజు కాదు, వెయ్యని రోజు ప్రభాస్ అప్పుడే మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక మ్యాచ్ సూపర్ స్టార్, భారతదేశంలో అతిపెద్ద పాన్ ఇండియా స్టార్, సౌత్ ఇండియాలో ఇంత మించిన తోపు కూడా ఎవడలేడు. అలాంటి వ్యక్తి ఓటు వేయలేదు అనేటువంటిది ఎంత నెగిటివ్ గా వెళ్తుంది జనాల్లోకి. ఈ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్. నేను ఇదే చెప్తా, ఏ హీరో అయినా సరే, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇక్కడ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి సంపూర్ణేష్ బాబు వరకు మధ్యలో ఎంత మంది హీరోల మీద తీసుకొని దే షుడ్, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఒక యాడ్ తీస్తే దాంట్లో క్వాలిటీ ఉండే, నిజంగా ఉంటేనే, పర్ఫెక్ట్ గా ఉందంటేనే ప్రజలకు ఒక ఇది కొనండి, ఈ ఇల్లు కొనండి, లేకపోతే ఈ పళ్ళపొట్టు డబ్బా కొనండి, ఈ డ్రింక్ తాగండి అని చెప్పాలి. దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయనో లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో ఏదో స్కామ్ జరిగే అవకాశం ఉన్నప్పుడు దానికి దూరంగా ఉండదు ఎవరైనా సరే. రేపు పొద్దున్న దాంట్లో ఏదైనా జరిగితే, ఇప్పుడు చిరంజీవి నాకు చాలా ఇష్టమైన హీరో, చిరంజీవి నాకు పంచప్రాణాలు చిరంజీవి అంటే. అదేదో దాని పేరేంటి, మిల్క్ మిల్క్ ఏదో యాడ్ చేస్తాడు ఆయన. పేరు మర్చిపోయా, మీరు కామెంట్ చేయండి. రేపొద్దున ఆ కంపెనీకి సంబంధించి ఏదో ఇష్యూ బయటపడిందని తెలిసింది కొన్నాళ్ళ తర్వాత, ఒక ఏడాది తర్వాత. ఖచ్చితంగా ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ బాగా కంట్రీ డిలైట్ ఖచ్చితంగా బాధ్యులు అవుతారు కదా వాళ్ళు. చిరంజీవి బాధ్యత అవుతాడు అప్పుడు. సో చిరంజీవి మనం క్వశ్చన్ చేస్తాం అప్పుడు. ఎందుకంటే ఒక బాధ్యతతో ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాల్సినటువంటి పొజిషన్ అందరూ, ఓన్లీ వీళ్ళనే కాదు, మీరైనా నేనైనా అందరం కూడా ఒక ఇన్స్పిరేషన్ పొజిషన్ లో ఉండాలి తప్ప డబ్బు కక్కుర్తిపడి ఏ పని కూడా చేయకూడదు అనేది మోరల్ ఎథికల్ వాల్యూ. సో దాన్ని దాటి చేస్తున్నప్పుడు వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. రేపు పొద్దున్న కంట్రీ డిలేట్ గా ఇష్యూ వస్తే చిరంజీవి క్వశ్చన్ చేయాలి. ప్రభాస్ ఏదో మహేంద్ర ఏదో చేసాడు, దాంట్లో ఇష్యూ వస్తే ఎవరన్నా మనం ఊరుకోకూడదు. మొన్న మహేష్ బాబు కూడా అట్లాగే. సో ఓటు కూడా ఇంతకంటే ఇంపార్టెంట్. దేశాన్ని నిలబెట్టేది ఓటు. ఆ విషయంలో అతను ఫెయిల్ అయినందుకు, వేయనందుకు, వేసాడా లేదా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి కానీ ఒకవేళ వేయలేదని ప్రూవ్ అయితే ఖచ్చితంగా దాని నుంచి క్వశ్చన్ చేయాలి. కానీ ఓటు వేయని ప్రతి ఒక్కటి దేశద్రోహం అంటే ఎట్లా? అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. బాధ్యతగా ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోతే దేశానికి హాని చేస్తున్నావు. దానివల్ల కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి నువ్వు, అది ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, ఇంత కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా, కోట్ల మంది నీ కోసం ఎగబడుతున్నప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఓటు వేయడం మన హక్కు అని చూపిస్తూనే, కుదిరితే ఒక వీడియో కూడా రిలీజ్ చేయాలి, అందరూ ఓటేయండి అని. ఇది బాధ్యత మనందరికి. సో అది చేయనందుకు ఖచ్చితంగా దేశానికి ఒక రకమైనటువంటి చిన్న హాని చేస్తున్నట్టే. కానీ దాన్ని దేశద్రోహిగా పెట్టేటువంటి కాన్సెప్ట్ తప్పని నా ఫీలింగ్. ఇవి 4 రీజన్స్. ఒకటి, ఆ ప్రభాస్ సంబంధించిన మూవీలో ఇమాన్ మీ రావటం, ఆది పురుష్. మూడోది ఈ ఓటు వేయలేదు అది ఇది అని చెప్పడం. ఇట్లాంటి రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపించింది ఈ రీజన్స్ పట్ల? కామెంట్ చేయండి.